సో ఇప్పుడు నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ చంద్రశేఖర్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పోటీ చేయబోతున్నారు అంటే ఏమంటారు? నేనైతే అలాంటి పోటీ అనేది అయితే రాలేదు. నేను వెళ్ళాను, కలిశాను. ఎలాంటి ఉన్నా కూడా మీ యొక్క ప్రాంతం సమస్యలు ఉన్నా కూడా మీరు తీసుకురావచ్చు. మీరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకోవద్దు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది. నేను అనునిత్యము ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, వారి కష్టాలు ఉంటే ఎవరు రిప్రజెంట్ చేసినా కూడా నేను స్పందిస్తా. దాని విధంగా ఏ విధంగా దాన్ని మనం మంచి చేయాలనే దాన్ని నేను ముఖ్యంగా తీసుకుంటా. కాబట్టి మీరు ఎలాంటివి ఉన్నా కూడా మీ యొక్క ఏరియాలో మీరు వచ్చి చేయండి, రిప్రజెంట్ చేయండి, నేను చేస్తా అన్నాడు. డెఫినెట్ నేను అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు, అలాంటి ఏమైనా ఉన్న ప్రజల యొక్క సమస్యలు ఉన్నప్పుడు తీసుకొస్తాను చెప్పాను. చూద్దాం. ఒకవేళ మీకు నల్గొండ కాంగ్రెస్ నుంచి పోటీ చేయమని చెప్పి అడిగారు అనుకున్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి చూద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అంటే ఏ ఆలోచన లేకుండా ఏ పొలిటీషియన్ కూడా, పైగా ముఖ్యమంత్రి హోదాలో టైం అయితే ఇవ్వరు కదా, ఏదో ఒక ఆలోచన డెఫినెట్గా పొలిటికల్ యాంగిల్ ఉంటుంది. ఇద్దరు పొలిటీషియన్ కలిసినా ఉండొచ్చు. సరే, ముఖ్యమంత్రి గారికి అరే చంద్రశేఖర్ రెడ్డికి పార్టీలో ఉన్నాడు, ఆయనకు ఏది లభించలేదు, సరే మనం అలాంటి అంటే తెలంగాణ కోసము తన ఉద్యమంలో పనిచేసిండు, తెలంగాణ కోసం కాంగ్రెస్లో పనిచేసిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన తెలంగాణ అంటే ఆయన న్యాచురల్గా ఆయన ఇష్టపడాడు కదా. అలాంటి అప్పుడు కూడా మేము తెలంగాణ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ ఆయన సమైక్య కాదు, దాంట్లో డౌటే ఉంది, దాంట్లో ఆర్గ్యుమెంట్ అవసరం. మనం ఆయన తప్పు కూడా పట్టొద్దు. ఆయన తప్పు పట్టొద్దు. ఎందుకు సిడబ్ల్యూసీ మీటింగ్ బయటకు వచ్చాను, నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. తప్పు పట్టదు. ఆయన నిజంగా ఆయన ఉన్నప్పుడు నిజంగా తెలంగాణ ప్రజలు కూడా ఆయన ఓకే అనేది. తెలంగాణలో ఉన్న ప్రజలు మాలాంటి వాళ్ళని తెలంగాణ కావాలనేది కానీ. సో ఆ టీంలో చేరబోతున్నారు అయితే చూడాలి. సో ఏంటి అంటే అల్లు అర్జున్ గారు ఆ ఫేమ్ను వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆపరేషన్ చేశారనుకోవచ్చా? ఇప్పుడు నేను మా ఊర్లో నేను ఒక చిన్న ఫంక్షన్ హాల్ కట్టాను. దానికి నేను అర్జున్ తీసుకెళ్ళా. మీరు నమ్మరు, అర్జున్ ఆ రోజు తీసుకెళ్తే మాది చిన్న గ్రామం అంటే మాది 600 మంది ఓటర్స్ ఉంటారు మా ఊర్లో అంతే. ఆ రోజు 20,000 నుంచి 25,000 మంది యువకులు వచ్చారు. నేను సర్పంచ్లు పిలిస్తే సర్పంచ్లు అసలు వాళ్ళ ఒక ఆమె దూరం వెళ్ళిపోయింది. ఆ మందిని చూసి, ఏంటంటే శేఖర్ రెడ్డి గారు ఈ లెక్క నుంచి పిలిచారు, మీరు మమ్మల్ని పిలిచిండ్రు, వీళ్ళని పిలిచిన, నేను వాళ్ళని విలువలేదన్న. నేను ఆ యంగ్స్టర్ని నేనెందుకు పిలిచిన, మాచర్ల నుంచి మొదలు పెడితే వచ్చారట వాళ్ళు అంటుండ్రు. మాచర్ల, రెంటచింతల అంటే డెఫినెట్ నా అల్లుడు. నేను పోయినసారి 2014లో నిజంగా చెప్పాలంటే నా అల్లుడు వచ్చి నాకు ప్రచారం చేయలే, అర్జున్ చేయలేదు. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఆంధ్ర గోలా అవుతుంది. అప్పుడే ఆయన సినిమాలలో యంగ్స్టరు, నేను వచ్చి దాంట్లో లాగొద్దు కదా. సో ఇప్పుడు డెఫినెట్ నాకు ఏదైనా పార్టీ ఇచ్చినప్పుడు నా అల్లుడు నా కోసం డెఫినెట్ పనిచేస్తాడు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పాన్ ఇండియా హీరో అండి అల్లు అర్జున్, పాన్ ఇండియా కదా. సో ఆ ఏఐసిసి నుంచి ఈ మధ్య కలిసారు కదా రేవంత్ రెడ్డి వెళ్ళి, ఆల్మోస్ట్ ఈ ఎంపీల గురించి డెఫినెట్గా మాట్లాడి ఉంటారు. ఆ యాంగిల్లో ఏఐసిసి నుంచి మీ మీద ఆపరేషన్ ఏమన్నా చేస్తున్నట్టు క్రమంలో మీకు ఆహ్వానం వచ్చిందా? తెలియదు అది, నాకు ఏ విధంగా వచ్చిందని నేను చెప్పలేను. కానీ నిజంగా ఈరోజు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు. మన తెలుగు వాళ్ళ చిరకాల వంచ 69 ఇయర్స్లో తెలుగు వాళ్ళకంటే తెలుగులో హేమేలు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎంత టాప్ యాక్టర్స్ వాళ్ళు. అంటే వాళ్ళకు రాంది తనకు వచ్చిందంటే ఇది నిజంగా ఇదొక తెలుగు ప్రజలకు ఒక రియల్గా ఒక మంచి పండగ, లేకుంటే ఒక దాన్ని ఏమంటారు, అవును అది గర్వకారణం, అది దాంట్లో డౌట్ లేదు. అర్జున్కి వచ్చిందంటే మరి మాకు కూడా సంతోషం అదే ఉంటుంది కదా. అంటే మీరు ఆ యాంగిల్లో ఆలోచిస్తున్నారు, మేము ఒక జర్నలిస్ట్ మేము ఆలోచిస్తున్నాం. అంటే నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్నో లేకపోతే ఎవరో ఒకరిని ప్రభాస్నో లేకపోతే ఎవరో ఒకరిని పిలిచి మాట్లాడుతుంటారు, పొలిటికల్ యాంగిల్లో మాట్లాడతారు. పొలిటీషియన్స్ పిలిచేది ఎందుకు, ఏదో ఒక రకంగా పొలిటికల్ గెయిన్ కోసం. అలాగే ఇప్పుడు మీకు అల్లు అర్జున్ చూసి మీకు ఒకవేళ ఆఫర్ ఇస్తే అల్లు అర్జున్ ఎలాగో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, అప్పుడు ఓన్లీ మీరు పోటీ చేసేటువంటి కాన్స్టిట్యున్సీ వరకు పరిమితం అవుతారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రచారం చేస్తారా? వరకు నేను అనుకుంటున్నా నేను చేసేదానికే పరిమితం అవుతాడు. ఒకసారి నా కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రచారం చేస్తుందంటే ఇంతో అంతో దాని వాసన పక్క కాన్స్టిట్యున్సీ కూడా పోతుంది. ఇప్పుడు మీరున్నారు, మీరు నా కోసం ఒక మంచి మాట చెప్తారు, మీకు తెలిసిన మీ మిత్రులు, మీకు మీ యొక్క వెల్ విషర్స్ కూడా అరే మా రావు గారు శేఖర్ రెడ్డి మంచోడు అని చెప్తున్నాడు, మంచోడే కావచ్చు అని అనుకుంటారు కదా. అదేవిధంగా నాకు ఓటు ఏమైనప్పుడు అదే పార్టీకి మిగతా వాళ్ళు కూడా కొంచెం
బెండ్ అయ్యి వేసేదానికి డెఫినెట్ ఉంటుంది, ఆ యొక్క ఆస్కారం ఉంటుంది. చూద్దాం. సార్ మీ మధ్య చర్చ ఏమైనా వచ్చిందా, పొలిటికల్ చర్చ అల్లు అర్జున్ మీ మధ్య ఎప్పుడన్నా? వచ్చింది. నన్ను మొన్న ఏదైతే మా ఊరికి వచ్చాడు కదా, నేచురల్గా నేను అది కట్టాను. అక్కడ అందరూ అంటారు కదా, శేఖర్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు, మా మామయ్య గారు పిలిచారు, వచ్చారు, ఆయనకు పాలిటిక్స్ కూడా ఇంట్రెస్ట్, ఈజ్ ఇన్ పార్టీ, బీఆర్ఎస్లో పార్టీ ఉన్నాడు, వచ్చినప్పుడు నేను పని కూడా నేను చేస్తానని కూడా చెప్పాడు, ఆయన ఓపెన్గా చెప్పాడు, దాంట్లో దాచేదేం లేదు. సో ఇప్పుడు మీకు బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినా పోటీ చేస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి అటు వెళ్ళక తప్పని పరిస్థితి? అట్లేం లేదు, ఆ విధంగా ఏం లేదు. నేను స్టిల్ ఐఎమ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ. ఉన్నారు, బట్ అడుగులు కొంచెం కాంగ్రెస్ వైపు పడుతున్నట్టుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము పార్టీ ఎప్పుడు చెప్తే అప్పుడు పోయి పనిచేసిన వాళ్ళమే, మేము రోజు పోయి ఏదో మాకు అది ఇదని అనలేదు. ఇప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి, ప్రభుత్వం లేనప్పుడు వాళ్ళు పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళతోటి పనులు చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంటారు. అయిపోయింది సార్, ఎమ్మెల్యేది అయిపోయింది, ఇప్పుడు ఎంపీలు వచ్చింది. నేషనల్ ఆస్పెక్ట్ లో మీరు ఆలోచించాలంటే నేషనల్ పార్టీ వైపు నుంచే పోటీ చేయాలనేది మీరు వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా ఇంతకు ముందు. సో కాబట్టి ఆప్షన్ అదే ఉంది కదా. అవును, మా పార్టీ కూడా నేషనల్ పార్టీ దేనికో ఎలైన్ అయిద్దో ఏమో. ఓకే, మీరు అంటున్నారు కదా బీజేపీ అనో లేకుంటే కాంగ్రెస్ దేనికో అలైన్ అవుతుందేమో. సో యాజ్ ఏ నేను ఒక పార్టీ మెంబర్గా కాకుండా ఒక ఇండివిజువల్గా, జనరల్ ఇండివిజువల్ యొక్క వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏమింది అనేది. ఇప్పుడు జనరల్గా వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక రీజనల్ పార్టీ ఏదో ఒక నేషనల్ పార్టీకి ఉండాలి. ఇప్పుడు తమిళనాడు స్టాలిన్ గారు ఉన్నారు, ఆయన ఏదో ఒక దానికి అవుతున్నాడు కదా. ఇంతెందుకు మమతా బెనర్జీ గారు నేను సీట్లు అని అంటుంది కానీ ఆమె నేను ఈ పార్టీ కాంగ్రెస్ అలయన్స్ తోటి ఉన్నా అంటుంది కదా, నేను తక్కువ సీట్లు ఇస్తా అంటుంది, అది వేరు. సార్ మీ ఇద్దరి మధ్య చర్చకు వచ్చినప్పుడు, పొలిటికల్ చర్చ వచ్చినప్పుడు ఎప్పుడైనా తను రాజకీయ వైపు ఇంట్రెస్ట్ అలా వినిపించాయన్న మాటలు? అర్జున్ లేదండి, ఆయన ప్యూర్లీ ఆయన యాక్టింగ్ అది తప్ప ఆయన రాజకీయాల గురించి కూడా పెద్దగా ఆయన ఆలోచన కూడా చేయడు ఇంకా. ఎందుకంటే వాళ్ళ దాంట్లో మెగా ఫ్యామిలీలో ఇప్పుడు చిరంజీవి గారిని చూశారు వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు, సరే అంతే తప్ప వీళ్ళు దే ఆర్ జస్ట్ వాళ్ళు ఇప్పుడు యంగ్ యాక్టర్స్, వాళ్ళు తనైనా చరణ్ అయినా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ మీదనే ఫుల్ కాన్సన్ట్రేషన్. ఎప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాలిటిక్స్ గురించి మాట్లాడతారు ఇంటికి వచ్చినప్పుడు? జనరల్ గా అప్పుడు నాకు టికెట్ అంటే నాకేదో నేను కాంటాక్ట్ చేస్తా అనుకున్నాడు. ఈవెన్ మీరు నమ్మరు, అంటే చెప్పాలనో చెప్పొద్దు, చిరంజీవి గారు కూడా అడిగాడట అర్జున్, అరే ఏంది మీ మామయ్యకి ఈసారి టికెట్ రాలేదు వస్తుంది అనుకున్నాను. సో న్యాచురల్ అనుకుంటారు కదా, నేను పాలిటిక్స్ ఉన్న చేయబట్టి వాళ్ళు అనుకుంటారు నాకు వస్తుందని కూడా అనుకుంటారు. ఎందుకంటే నేను సిన్సియర్గా పార్టీకి ఉన్నా, నాకు ఒకసారి టికెట్ ఇవ్వకుండా నేను పనిచేసిన, మిగతా వాళ్ళు ఎటు నాకు ఎంతో మంది వేరే పార్టీ వాళ్ళు ఆఫర్ చేశారు 2018లో, కానీ నేను పోలేదు. నెక్స్ట్ టైం నాకు ఏదైనా కల్పిస్తారు. మనం ఇప్పుడు ఇవ్వలేదని అన్నప్పుడు అప్పుడు మా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఏమన్నారంటే, మన యొక్క అధ్యక్షులు ఎవరైతే పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిండ్రో వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చిండు, మీకే టికెట్ ఇస్తానని, కాబట్టి నీకు రాలేదని చెప్పిండు. సో నేను కూడా దాన్ని నమ్మిన, ఆ విధంగా జరుగుద్ది, ముందు ముందు మాకు ఇంత హెల్ప్ జరుగుద్దని అనుకున్నా. అంటే మాకు ఏదో ఒకటి ఒక ప్రభుత్వం పరంగా అంటే పార్టీలో ఒక మంచి పొజిషన్ వద్దనుకున్నా కానీ మరి మా సో మొత్తం మీద కలిసినప్పుడు అయితే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పొలిటికల్ చర్చ అయితే వస్తుంది. ఐ మీన్ పాలిటిక్స్ కదా, న్యాచురల్ గా అరే నీవు ఇంత సిన్సియర్ గా పనిచేస్తే నీకు వస్తలేదంటే ఏంది పార్టీ ఎందుకని అనే ఒక ఫీలింగ్ అనేది ఉంటది, వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడైతే క్లారిటీ వచ్చింది నాకు కొంచెం మీ విషయంలో. సో ఒకవేళ అప్పుడు అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ వస్తుంది కదా, అప్పుడు మెగా ఫ్యామిలీ అనేది ఉంది కదా, సో అప్పుడు వెళ్తారు అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఉందా జనసేన వైపు నుంచి? అది తెలియదు నాకు, అంత నేను దాని గురించి నేను అనలేదు. బట్ జనసేన అయితే ఉన్నది, అది ఓపెన్లీ ఎవ్రీబడి నోస్. జనసేన అంటే అది మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కావాల్సినవాడే కదా. మేము కూడా ఎప్పుడైనా ఫ్యామిలీ ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు వస్తారు కదా, వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. డెఫినెట్ ఆయనకు మంచి జరగాలి, ఆయన కూడా పాలిటిక్స్లో డెఫినెట్ ఆయన అనుకున్నది సాధించాలని చెప్పి కోరుకునే వాళ్ళంటే నేను కూడా ఒకరిని. చిరంజీవి గారు కూడా అదే చెప్తున్నారు, కానీ అందరు దూరంగా ఉంటున్నారు ఆయనకి. టైం వచ్చినప్పుడు తిరగబోతాం చేస్తాను. చిరంజీవి, అల్లు అర్జున్ అందరూ టైం వచ్చినప్పుడు వారి గురించి చెప్పను. సార్ ఇక్కడికి వచ్చిన పాలిటిక్స్ మాట్లాడుతున్నప్పుడు మీ డాటర్ ఇన్వాల్వ్ గారా? నా డాటర్ అంటే వాళ్ళు అనుకుంటారు, వస్తే నాన్నకు వస్తే మేము పని చేస్తాము ప్రచారం చేస్తాం అనుకుంటారు.
ఎందుకు నాకు 2014లో నా డాటర్స్ నా కోసం ప్రచారానికి వచ్చారు. ఓ కానీ అప్పుడు నాకు అది కొత్త ఏరియా. ఓకే మా డిస్టిక్ అయితే నేను డెఫినెట్ 100% నేను గెలుపు దిశగా నేను అడుగులు వేసేటోని. నెక్స్ట్ టైం వచ్చినా కూడా నేను 100% గెలిచేటోని. ఓకే ఇప్పుడు సరే అయిపోయింది, అది అయిపోయింది. ఈసారి వస్తే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఖచ్చితంగా వస్తారా ప్రచారానికి? ఖచ్చితంగా వస్తారు. రెండు ఫ్యామిలీస్. రెండు ఫ్యామిలీ. చిరంజీవి గారు కూడా నేనంటే చాలా లైక్ చేస్తాడు. మాకు ఆయన అందరికీ అంటే మాకు రిలేషన్ ఏర్పడ ముందే చిరంజీవి గారు మా అభిమాన నటుడు. ఓకే కాబట్టి ఆయన కూడా నేనంటే కూడా చాలా లైక్ చేస్తాడు. ఏదైనా ఉన్నా కూడా ఉంటాడు. మరి ఈ మధ్యలో కొంచెం మోడీకి దగ్గరైనట్టున్నారు. అంటే మోడీ ఆయన యొక్క చిరంజీవి గారు మీరు చూడరే, ఆయన పాలిటిక్స్ వదిలిపెట్టిన తర్వాత మన కరోనా టైంలో మొత్తం వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఏ విధంగా హెల్ప్ చేసిండు అంటే వాళ్ళందరినీ ఆదుకోవటం, తన తరపుకెళ్ళి ఓవరాల్గా చేయటం, ఇంకోటి బ్లడ్ బ్యాంక్ నుంచి ఎప్పటి నుంచి సర్వీస్ చేస్తున్నారు. అంటే ఇలాంటి వాటి చేయటం వల్ల మోడీ కూడా అలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ పార్టీకి కూడా ఒకటి మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అని ఏర్పడుతుంది కదా.